తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ఊరూరా బెల్ట్ షాపులతో గీత కార్మికుల ఉపాధికి గండి కొడుతోందని, టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు చర్చకు రాకుండా ఎన్నికలప్పుడు కొత్త పథకాలను తెరపైకి తెస్తోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎక్సైజ్ ఆదాయం 8,000 కోట్లు ఉండగా ప్రస్తుతం 26,000 కోట్లు పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయని అన్నారు. దాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేసే విధంగా యూనిట్ కాస్ట్ పెంచడమే కానివ్వండి, యూనిట్ కాస్ట్ పెంచడంతో పాటుగా గొర్రెల కొనుగోలుకు సంబంధించి ఈ పెంపకందారులకు స్వేచ్ఛ ఇచ్చే విధంగా నగదు రూపేణ వాళ్ళ అకౌంట్లో డబ్బు జమ చేస్తామని చెప్పని ఆలోచనలు. సరే, అది కేవలం వాగ్దానం ప్రకటనకు పరిమితమయ్యే విధంగా ఎన్నికల కోడ్ అమలుకు వచ్చే తరుణం లోపల ప్రకటన కూడా ఆశ్చర్యం. ఇవాళ దానికి తోడు నూతనంగా మన కేటీ రామారావు గారు ఏ విధంగా రైతాంగానికి రైతు బీమా అమలు చేస్తున్నామో మేము గీతా కార్మికులు గీతా బీమా కూడా అమలు చేస్తాం, ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి కొత్త ప్రకటన తెరమించబడి వాస్తవంగా ప్రభుత్వ పరంగా నిరుపేద వర్గాలకు కల్పింప చేయాలని భావించేటువంటి యొక్క ఈ పరిహారం ఏదైతుందో బీమా, అది అందరికీ కల్పించాలి. వీళ్ళు కేవలం రైతాంగంకి బీమా కల్పిస్తున్నామని రైతు కూలీలను విస్మరించటం, ఇవాళ ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని ఆకర్షించడానికి ఏదైతుందో మేము గీతా బీమా అమలు చేయాలని ఆలోచన చేస్తుందో మీరు కల్పించండి, కానీ అందరికీ. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలు వస్తే కొత్త కొత్త పథకాలు గుర్తుకొస్తాయి తెర మీద ఇవ్వడానికి. ఇలా వాస్తవంగా దళితులకు సంబంధించి వాళ్ళ ఏ జనాభా ప్రాతిపదికన నిధులు వెచ్చించే విధంగా ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ రూపొందించుకోవడం జరిగిందో, హుజరాబాద్ ఎన్నికల కంటే ముందు దాదాపు 7 సంవత్సరాల కాలంలో కేటాయింపు చేయబడ్డటువంటి ఒక 30,000 కోట్లు అన్స్పెంట్ అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ చేయబడడం జరిగిందో, దాంతో పాటుగా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి ప్రభుత్వం